సో మరి చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడ గ్రామ పంచాయతీలో వాటర్ సమస్య ఉందని ఈరోజు బోర్ వేయటానికి కూడా మరి కొంతమంది బోర్ వేయటం మరి కొంతమంది ఆఫీసర్స్ వచ్చి ఆపటం వీళ్ళ సమస్య జరుగుతుంది. ప్రస్తుతం మనతోటి మరి గ్రామ సర్పంచ్ లవణ్య మల్లేష్ గారు ప్రస్తుతం మనతోటున్నారు. వారిని అడిగి అలా ఎలాంటి సమస్య ఉంది, మరి ఎందుకు నేను పట్టించుకోలేదని నిజంగానే మరి ఏం జరిగిందనే అంశాల్లో వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి మల్లేష్ గారు. ఈ ఊర్లో ధర్మోడ గ్రామంలో వాటర్ ప్రాబ్లం ఏం లేదు. నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా అనేక కుటుంబాలు అనేక మంది నాతో పాటు పార్టీలో రావడం జరిగింది. అదే కక్ష పెట్టుకొని అనేక కారణం లేకుండా వాటర్ సమస్య ఉందని క్రియేట్ చేయడం, ఈ సిపిఎం పార్టీ వాళ్ళు ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కలిసి పనిచేయడం జరిగింది. మీరు ఇంటింటికి వెళ్ళి వాటర్ ట్యాపులు చూస్తే అర్థమవుతుంది, నల్లాలు చూస్తే వాటర్ ప్రాబ్లం మా ఊళ్ళో ఏం లేదు. సర్పంచ్ ఎప్పుడు వారానికి 5 రోజులు అందుబాటులో ఉంటారు, మా మేడం అందుబాటులో ఉంటుంది. ఒక సండే తప్పితే 6 డేస్ అందుబాటులో ఉంటాం. వాటర్ ప్రాబ్లం అనేది లేదు. గతంలో కూడా మేము వాటర్ ప్రాబ్లం గురించి ఇన్ఛార్జ్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూసుకుల ప్రభాకర్ రెడ్డిని కలవడం జరిగింది. ఆయన బోర్ ఇట్లా ప్రాబ్లం ఉందంటే రిఫ్రెష్ డబ్బులు ఇవ్వడం రిఫ్రెష్ చేయించడం జరిగింది. వాటర్ ప్రాబ్లం లేదు, ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి బోర్ వేయలేదు. మేము ఎన్నికల కోడ్ అయిన తర్వాత తప్పకుండా ఒక వాటర్ సమస్య ఉంటే బోర్ వేస్తామని మేము చెప్పినాము. వినకుండా వాళ్ళు కావాలని ఎలిగేషన్ చేయాలని ఈరోజు బోర్ వేయడం జరిగింది. దాన్ని మేము అడ్డుకోవడం జరిగింది. ఎన్నికల నియమాలు ఉంది, వేస్తే బాగుండదు, ఈ పద్ధతి కాదని చెప్పడం జరిగింది. దాని మీద రానా రభస చేయడం జరిగింది. 8 నెలల నుంచి కూడా వాటర్ వస్తలేవని, స్నానం చేయకుంటే 8 రోజులు ఉందని కూడా చెప్పారు కదా. 8 నెలలు వాటర్ రాకుంటే ఇక్కడ కాదు ఎక్కడైనా ఉంటుందా? 8 నెలలు జనరల్గా 2 డేస్ మా దగ్గర డే బై డే వాటర్ వస్తుంది. ఇంకొకటి గవర్నమెంట్ పరంగా కృష్ణా వాటర్ కూడా డే బై డే వస్తుంది, డైలీ కూడా వస్తుంది. ఒక ఏరియా డైలీ, ఇంకో ఏరియా ఇంకో రోజు డైలీ కృష్ణా వాటర్ కూడా వస్తుంది. మామూలుగా ఎంత 80,000 to 1,00,000 క్యూసెక్ వాటర్ వస్తుంది. వాటర్ ప్రాబ్లం అనేది లేదు. మా ఊర్లో జనరల్గా 8 వార్డులు, రోడ్డు పోటీ ఉన్నటువంటి 4 వార్డులు ఉంటాయి. రోడ్డుకు 4 పబ్లిక్ నల్లలు ఉంటాయి. 24 hours వస్తాయి పబ్లిక్ నల్లలు. కావాలని చేయడం తప్పితే వేరే ఉద్దేశం ఏం లేదు. రాజకీయంగా చేసేది తప్పితే వేరే ఉద్దేశం ఏం లేదు. వాళ్ళు ఓర్వలేక, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఊర్లో బాగా డెవలప్ అయింది, దీన్ని ఓర్వలేక వాళ్ళు చేయడం జరుగుతుంది తప్పితే వేరే ఉద్దేశం లేదు. మేము కూడా క్లియర్గా చెప్పినాం. ఏమని చెప్పినామంటే ఎన్నికలు కూడా అయిపోయి వేసుకోరి, 5 కాదు 10 వేసుకోరి. 4 ఏళ్ళ నుంచి లేని అభివృద్ధి ఇవాళ ఈరోజే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి మన మైలంపల్లి హనుమంతరావు రాజేంద్ర ఎమ్మెల్యే, హైదరాబాద్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే వచ్చి నిన్న మీటింగ్ పెట్టి మాట్లాడి ఊర్లో సమస్యలు ఉన్నాయని చెప్పడం వల్ల ఊర్లో సమస్యలు 4 ఏళ్ళ నుంచి ఉన్నాయి. మేము 4 ఏళ్ళ నుంచి మంత్రి గారిని అడుగుతున్నాం, ఇన్ఛార్జ్ గారిని అడుగుతున్నాం. కేసీఆర్ గారు అది మా నాగార్జున సార్ ఉప ఎన్నిక సందర్భంగా హెచ్ఎండే ఉన్నటువంటి గ్రామాలకు 25 లక్షలు ఇచ్చారు. 25 లక్షలు ఏమని అడిగినాం. మేము దాదాపు చౌటుప్పల్ మండలంలో 26 మంది సర్పంచులు, 13 మంది సర్పంచులు టీఆర్ఎస్ వాళ్ళం. 13 మంది 13 సార్లు పోయినాం. మంత్రి దగ్గరకు 5 సార్లు పోయినాం. హెచ్ఎండే నిధులు మాకు గ్రామ పంచాయతీ హెచ్ఎండే కలపడం వల్ల ఇంతకుముందు గ్రామ పంచాయతీ ట్యాక్స్, గ్రామ పంచాయతీ ల్యాండ్స్కి ఇట్లా అమ్మితే రెవెన్యూ పరంగా 2% వచ్చేది, 1-2%. అది కూడా హెచ్ఎండే పోతుంది. అదొక 20 lakhs ఉండే, మొత్తం 45 నుంచి 50 lakhs ఉన్నాయి. అడిగినాం మేము. అడిగితే దానికి వాయిదా చేసుకుంటూ వచ్చిండు. చివరగా మనం 4 నెలల క్రితం సూర్యాపేట పిలిచిండు మంత్రి గారు. పిలిచి అందరు సర్పంచులు, గ్రామశాఖ అధ్యక్షులు, నియోజకవర్గం పిలిచిండు. పోయినాం. సార్ మాకు ఇట్లా పరిస్థితి ఉంది, 3.5 ఏళ్ళ నుంచి ఏం డెవలప్మెంట్ కాలేదంటే, మీకు డెవలప్మెంట్ ముఖ్యం కాదు. ఇప్పుడు ఖమ్మం జిల్లా నామనాగేశ్వరం చాలా డెవలప్, నామనాగేశ్వరం అంటున్నా ఆయన తుమ్మనాగేశ్వరం చాలా డెవలప్ చేసిండు. మంత్రి ఉండి చాలా డెవలప్ చేసిండు. అట్లాంటి వాళ్ళే ఓడిపోయారు. ఇది డెవలప్మెంట్ ముఖ్యం కాదు, నేనే కావాలని ఆపిన. అందరి ముందర చెప్పిండు, మునుగోడు నియోజకవర్గ ప్రజల ముందర చెప్పిండు. నేనే ఆపిన. మీకు రాజగోపాల్ రెడ్డి అని ఆపిన. రాజగోపాల్ రెడ్డి ఉంటే ఒక 10,000 పైన కూడా కొబ్బరికాయ కొట్టొద్దు అంటే మేము దానికి ఏం చెప్పినామంటే, టీఆర్ఎస్ సర్పంచ్లో ఉండి మేము ఏం చెప్పినామంటే, అట్లా సార్ మేము శిలాఫలకాలు కూడా పెట్టామని చెప్పినాం. అట్లా ఏం కాదు, ఇప్పుడంతా జరగదు, ఒక 3 నెలల తర్వాత చేద్దాంలే అని చెప్పిండు. అంతలో ఎన్నిక వచ్చింది. ఎన్నిక వచ్చిన సందర్భం కూడా అడిగినాం. అడిగితే మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అని చెప్పిండు. ఈ దాటవేత ధోరణి తప్పితే అభివృద్ధి అనేది శూన్యం. సో మరి ప్రజలు మేమే రూపాయి వేసుకొని 100 రూపాయలు వేసుకొని ఈరోజు బోర్ వేయించుకుంటామని అంటున్నారు. తప్పు అది. నేను కాకపోతే ప్రజలు వాళ్ళ మనుషులను పెట్టమనండి. నేను ఈరోజు 1 లక్ష రూపాయలు వాళ్ళ చేతికి ఇస్తా. ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళు బోర్ ఏడైపిస్తారో అక్కడ వేయించుకోమనండి. 8 నెలల నుంచి గ్రామ పంచాయతీకి వెళ్ళినా కూడా సభలలో కూడా మాట్లాడలేదు. అసలు గ్రామ కమిటీలలో మాట్లాడితే మమ్మల్ని మాట్లాడనీయట్లేదు అన్నారు. అది మీరు ఊళ్ళో అడిగి తెలుసుకోండి. ఇప్పుడు వాళ్ళు చెప్పి సిపిఎం వాళ్ళు తెలుసుకోవడానికి, సిపిఎం పార్టీ మా ఊళ్ళో వార్డు మెంబర్ ఒక ఆమె ఉన్నది. కావాలని చేయడం తప్పితే వాళ్ళకి ఏడున్నాయంటే సిపిఎం పార్టీ సిద్ధాంతాలు ఏడున్నాయి, ఏమున్నాయి. ఒక సిపిఎం పార్టీలో ఏమైనా అధికార పార్టీ తొత్తులుగా మారిరు తప్పితే ప్రశ్నించేటోళ్ళు వాళ్ళు. ఉన్నొక్క ఎమ్మెల్యేని టీఆర్ఎస్ పార్టీ కొనుక్కుంది, దేవరకొండ ఎమ్మెల్యేని. వాళ్ళు ఏది మన ధర్నా చౌక్ నమ్ముతున్నటువంటి కేసీఆర్ అట్లాంటి వాళ్ళకి పొత్తులు ఇచ్చి మాట్లాడితే అది ఎంతవరకు సమంజసం మీరే ఊళ్ళో తెలుసుకోండి. మేము గ్రామ సభలే కానీ ఎక్కడనే కానీ సరే గతంలో వెళ్ళింది వాటర్ ప్రాబ్లం ఉందని, కానీ వాటర్ ప్రాబ్లం ఉందని చెప్తే చెరువు మీరు కింది భాగాన చెరువు ఉంటుంది, మాకు పైన కూడా వాటర్ ఉంది. చెరువు పూర్తిగా నిండే ఉంది. ఇది 3వ సారి.
వాటర్ ప్రాబ్లం ఏం లేదు, కావాలని చేయడం చెప్తే మీరు ఇంటి తిరిగి చూస్తే కూడా తెలిసిపోతుంది. సో మరి గతంలో కేసీఆర్ గారు ఊర్లోకి మిషన్ భగీరథ నీళ్ళు రాకపోతే సర్పంచ్ మీద చర్య తీసుకుంటున్నారు కదా, అంటే మీరు పార్టీ మారటం వల్ల ఈ సమస్య వచ్చిందంటారా? 100% అది పార్టీ మారడం వల్లనే. ఇంతవరకు రాలే కదా ఎవరు వేస్తాని. 3.5 సంవత్సరాల నుంచి మేము దాదాపు ఒక 10-15 సార్లు అడిగినాం ఇన్ఛార్జ్ గారి దగ్గరికే కానీ మంత్రి గారి దగ్గరికే కానీ మా సమస్యలు ఎట్లున్నా ఒక పని కాలేదు, ఏం ముఖం లేదు ఊళ్ళలో తిరగాలంటే వాడు కూడా అని చెప్పినాం చాలాసార్లు. ఆయన పట్టించుకోలేదు. నాకు ఆయన బాధాప్తగా నాకు ఎమ్మెల్యేల పెద్ద లెక్క కాదా మీ సర్పంచ్లు ఏందని చెప్పిన సందర్భం కూడా ఉంది. మేము ఏమని అడిగితే కూడా ఇవ్వలేదు, ఎలాంటి పైసా కూడా రాలేదు పార్టీ తరఫున. సో ప్రచారం ఎలా ఉంది మరి? ఇప్పుడు చాలా అంటే పార్టీ కూడా మారారు, సో ఎలా ఉంది ప్రచారం? చాలా బ్రహ్మాండంగా ఉంది. మా ఊళ్ళో 830 ఓట్లు ఉంటాయి. 1/3 కంపల్సరీ రాజగోపాల్ రెడ్డికి పడే అవకాశం ఉంది. 500 పైగా ఓట్లు భారీ మెజార్టీ, మా దగ్గర భారీ మెజార్టీ ఉంటుంది రాజగోపాల్ రెడ్డి సాబ్కు. రాజగోపాల్ రెడ్డి గెలవడం తథ్యం. రాజగోపాల్ రెడ్డి గెలుపును ఎవరు ఆపలేరు. సో మహిళా ఓటర్లు ఎలా ఉన్నారు మేడం? ఓకే, అందరూ పాజిటివ్గానే ఉన్నారు. ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి వేస్తామని చెప్పేస్తున్నారు. సో వెళ్ళారా? ఎంతమందిని కలిసారు ఇప్పటివరకు? చాలా మందిని కలిసామండి. ఇంత ఒక 200 మెంబర్స్ అట్లా కలిసినాము, మాట్లాడినాము. అందరూ కూడా ఓకే, అందరూ పాజిటివ్గానే ఉన్నారు. సో ఇప్పుడంతా ఈ రోజు అంటే వాటర్ కోసం జరిగిందంటే రాజకీయ ఎత్తుగడ అనుకోవచ్చు. ఇది రాజకీయ ఎత్తుగడ. ఎందుకంటే మీరే చెప్పొచ్చు, ఎన్నికల కోడ్ ఉంది, సరే వేయమనండి, వేయవద్దు అని కూడా చెప్పట్లేదు. సరే మీరు కాదంటారా చెప్పండి. నెక్స్ట్ డే ఇప్పుడు 3rd తర్వాత నెక్స్ట్ డే 4th ఉంది కదా, 4th రోజు మేము స్వయంగా మా సొంత డబ్బులు పెట్టుకొని కూడా మేము వేస్తాం. ఎన్ని బోర్లు ఉన్నాయి మొత్తం? ప్రజెంట్ ఉన్నదా గ్రామ పంచాయతీ అయితే ఒక్క బోరు కూడా లేదు, అన్నీ లీజుకు తీసుకున్నాయి. అయితే ఒక బోరు గ్రామ పంచాయతీ బోరు ఉంటేనే ఇది చెరలో మునిగిపోయింది 3 years నుంచి. సమస్య ఏం లేదని ఇప్పటిదాకా అలాంటి చర్యలు తీసుకోలేదంటారా? లేదు, సమస్య లేదు. సమ్మర్లో వాటర్ ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఆ బోర్ మునిగింది కాబట్టి సమ్మర్లో అవుతుంది, లేదంటే కాకపోతుండే అది. సో మరి వాటర్ ట్యాంకర్ తోటి పెట్టాలని కూడా ఆఫీసర్స్ వచ్చి చెప్తున్నారుగా. మాకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు సార్. వాళ్ళు అంటే అట్లాంటి ప్రాబ్లం రాలేదు. వాటర్ ట్యాంకర్ పెట్టాలి, డే బై డే కంపల్సరీ వాటర్ వస్తుంది. 100 అట్లా ఏమి ఇక్కడ ఉన్నా అంటే వాళ్ళని కూడా అడగండి, డే బై డే కంపల్సరీ వాటర్ వస్తుంది. ప్రజలకు ఏం చెప్తారు మీ ఊరు ప్రజలకు? దేని విషయంలో ఆలోచించి ఓటేయమని చెప్తున్నా. అభివృద్ధి అంటే అభివృద్ధి గురించే కాకుండా వ్యక్తి ముఖ్యం, వ్యక్తి క్యారెక్టర్ ముఖ్యం. ఇంతకుముందు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కూసుకున్న ప్రభాకర్ రెడ్డి 2014 గెలిపించారు. ప్రజా సమస్యల మీద కొట్లాడి అసెంబ్లీలో మాట్లాడమంటే అసెంబ్లీలో నిద్రపోయిండు. 2018 ఓడగొట్టారు. మొన్న చూసి నామినేషన్ చేసినాడు, ఏం మాట్లాడతాడు? నామినేషన్ చేసినాడు మాట్లాడినా రేపు అసెంబ్లీలో ఏం మాట్లాడతాడు? మళ్ళీ నిద్రపోతాడు, ఏం లేదు. అందుకనే ఆలోచించి ధర్మం వైపు నిలబడి రాజగోపాల్ రెడ్డికి ఓటేసి గెలిపేయాలని కోరుతున్నాను. ధర్మోజీ కూడా మరి భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ ఇన్ఛార్జిగా మరి రాజవర్ధన్ రెడ్డి గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు, వారిని తెలుసుకుందాం. చెప్పండి సార్. ధర్మోజీగూడ గ్రామానికి 52వ బూత్ సమన్వయానికి భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ గ్రామానికి రావడం, ఈ గ్రామంలో ఈరోజు మంచినీటి సమస్యపై ఒక సమస్య ఉత్పన్నం కావడం, ఈ మంచినీటి సమస్యకు కేవలం ఒక సర్పంచ్నే బాధ్యుని చేయడం విచారకరం. ఒకసారి గ్రామ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం, గ్రామ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే నిధులు ఎంత, ఆ నిధుల ద్వారా మరి కొత్త వనరులను సేకరించి ఈ గ్రామ ప్రజానీకానికి అదనపు నీటిని అందించే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ ఉన్నదా? మరి కేటాయించినట్టయితే మీరు ప్రజాస్వామికంగా గ్రామ పంచాయతీ లోపల ఖచ్చితంగా దాన్ని చర్చించాల్సిన బాధ్యత ఇక్కడ ఎన్నుకోబడిన వార్డు కమిటీ సభ్యులందరికీ కూడా ఉంది. మీరు గ్రామ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్న బడ్జెట్పై కూడా చర్చించాల్సిన బాధ్యత కూడా ఉంది. దాన్ని ప్రజా శ్రేయస్సు కోసం ఏ విధంగా దాన్ని కేటాయింపు చేయించుకోవాల్సిన బాధ్యత కూడా వార్డు సభ్యుల మీద అయితేనేమి, గ్రామ పెద్దల మీద, వివిధ రాజకీయ పక్షాల పెద్దల మీద కూడా ఉన్నదనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం వచ్చే అరకొర నిధులతోటి ఒక మహిళా సర్పంచ్ను బాధ్యురాలుగా చేయడం మాత్రం విచారకరం. విచారించాల్సిన అవసరం ఈ గ్రామ పెద్దలందరికీ కూడా ఉంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ బాధ్యులైన వారంతా కూడా ఇన్ని రోజులు పట్టించుకోకుండా ఈరోజు ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు వారు ప్రజలను మభ్యపెట్టేటందుకోసం ఒక బోరు మిషన్ తీసుకొని వచ్చి ఒక కవ్వింపు చర్య ద్వారా మరి గ్రామం లోపల బోరు వేయిస్తూ ఉన్నామని భుజాలు తడుముకుంటూ
కేవలం సర్పంచ్ను బాధ్యురాలను చేయడం మాత్రం సరియైనది కాదు. మీకు మంచి మనసు ఉన్నట్టయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత 4వ తేదీ నాడు మీ నాయకులను మీరు ఒప్పించండి, ఆ దాతలను ఒప్పించండి, మరి బోర్వెల్ వేయించండి. మేము ఆహ్వానిస్తాం మంచి మనసుతోటి. మేము కూడా మిమ్మల్ని అందరినీ ఆహ్వానించే విధంగా మేము కూడా గర్వపడతాం. గ్రామాభివృద్ధి లోపల మీకే బాధ్యత ఉన్నదనే విషయాన్ని మీరు అనుకుంటా ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ గ్రామ పెద్దలందరికీ కూడా గెలిచిన ప్రజాప్రతినిధులందరికీ కూడా బాధ్యత ఉన్నదనే విషయాన్ని నేను గ్రహించాను. ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటాం. 4వ తారీఖు నాడు మీరు ఎన్ని బోర్లు వేస్తారో భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము హామీ ఇస్తా ఉన్నాం. ఈ గ్రామ ప్రజలకు ఖచ్చితంగా మేము కూడా బాధ్యత తీసుకొని మరి మంచినీటి సమస్యను పరిష్కరించే విధంగా మీరు వచ్చేదానికంటే పై పెచ్చున మేము బాధ్యత తీసుకుంటామని కూడా ఈ గ్రామ పెద్దలందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. దయచేసి మీరు కవ్వింపు చర్యల ద్వారా కోడ్ను ఉల్లంఘించే విధంగా మాత్రం ప్రయత్నం చేయకూడదు. ఈ గ్రామం లోపల చేసినట్టయితే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తుందనే విషయాన్ని కూడా మరి మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను.